హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ అయితే ఒక ముఖ్యమైన స్కీమ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో సంబంధించి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల సిక్ రూమ్లో. ఓకేనా, సిక్ రూమ్ అంటే ఏంటంటే మనకి ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే అక్కడ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. దాన్ని సిక్ రూమ్ అయితే అంటారు. దానికి అక్కడ మనకి మెడికల్ సంబంధించి ప్రతి ఎక్విప్మెంట్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ A to Z ప్రతిదీ అయితే మన కాలికి గాయమైనా సరే A to Z అందులో అయితే ఉంటాయి. దాన్ని సిక్ రూమ్ అయితే అంటారు. అది మనకి ప్రతి ప్రభుత్వ పాఠశాల అయితే ఏర్పాటు చేయనున్నారు. ఇది ఒక గుడ్ మూవ్ అయితే చెప్పచ్చు. ఇటువంటి మోర్ కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్. ఓకేనా ఫ్రెండ్స్, మన ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే 600 పైగా ప్రభుత్వ పాఠశాల సిక్ రూమ్లో. ఓకేనా, ప్రస్తుతం దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఓన్లీ 600 స్కూళ్ళు అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అది ఒకవేళ సక్సెస్ అయితే మిగతా అన్ని రాష్ట్రంలో ఉన్న ప్రతి పాఠశాలకి గవర్నమెంట్ స్కూల్కి అయితే తీసుకురావడం జరుగుతుంది. 2026 మార్చి నాటికి అమలు లక్ష్యం. ఓకేనా, 2026 అంటే ఈ సంవత్సరమే మనకి మార్చి నాటికి ప్రతి స్కూల్ సిక్ రూమ్ అయితే ఉండాలి అనేది ఒక టార్గెట్ అయితే ఏపీ గవర్నమెంట్ అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఒక్కో సిక్ రూమ్కు 5 లక్షల నిధులు. ఓకేనా, ఒక్కో సిక్ రూమ్కి 5 లక్షలతో మనకి హాస్పిటల్స్ నుంచి ప్రతి ఎక్విప్మెంట్ అక్కడ ఉండేలా అయితే చూడడం జరుగుతుంది ఫ్రెండ్స్. సర్వశిక్ష అభియాన్ నిధులతో ఏర్పాటు. ఓకేనా, సర్వశిక్ష అభియాన్ సంబంధించి నిధులు అయితే ఉంటాయి. ఇన్ని స్కూల్కి ఎంత పంపాలని చెప్పి ఇప్పుడు దాంట్లో సిక్ రూమ్ సంబంధించి అమౌంట్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇదైతే ఒక గుడ్ మూవ్ అయితే చెప్పచ్చు. మన పిల్లలకి ఎమర్జెన్సీ అయితే వెంటనే అక్కడ తీసుకెళ్తే వాళ్ళు ఒక వ్యాన్ ప్రొవైడ్ చేసి అక్కడ నుంచి హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు. కాబట్టి ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇది గుడ్ మూవ్ అయితే చెప్పచ్చు. ఇటువంటి మోర్ కంటెంట్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.